ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోహాను గారికి శిరచ్ఛేదనం చేస్తారు. దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన రాజు దగ్గర నిల్చుకున్నప్పుడు, చూడండి, నీకు ఎప్పుడైతే ఆత్మ నీలో ఉంటుందో ఆయన మనల్ని ఎలా నడిపించాలని ఇష్టపడుతున్నాడంటే, ఆ ముందున్నది, యోహాను ముందున్నది, బప్తిస్ యోహానుకు ముందున్నది ఎవరో తెలుసా? ఒక రాజు, హేరోదు రాజు. ఆయన ముందు ఇద్దరు ఇలాగా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటున్నారు, ఫేస్ టు ఫేస్. ఆయన వాక్యం ఏమని సెలవుస్తుందంటే, నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదును ఉంచుకొనుట న్యాయము కాదని చెప్పాడు. లిజన్. ఇప్పుడు చూడండి, ఏమండి, మనం రాజుల దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడడానికి మన శక్తి సరిపోదు. యోహాను ఎప్పుడైతే రాజు ముందు నిల్చున్నాడో ఆత్మ ఆయనలోనికి ఆవేశించింది. ఈ ఆత్మ ఇప్పుడు ఏమని రిలీజ్ చేస్తున్నాడంటే, ప్రవచనం, ఆయన నీ సహోదరుడి భార్య నీ దగ్గర ఉంచుకున్నావు. నేనేమంటానంటే, సత్యము ఆత్మ వచ్చినప్పుడంట ఈ ఖండింపుకు నువ్వు తల ఒగ్గాలి. ప్రవచనం అంటే అన్నీ మంచిగా చెప్తే మంచోడు కాదు, అలా కాదండి. అన్నీ సూపర్గా చెప్తే మంచోడు కాదు. ఆ స్పిరిట్ నిన్ను లీడ్ చేస్తున్నప్పుడు నిన్ను ఖండిస్తుంది. సర్వసత్యంలోకి నువ్వు నడిపించబడాలనేది తండ్రి చిత్తం. ఏమండి, తండ్రిని ఎందుకు వేడుకుంటున్నాడు యేసు ప్రభు? ఆదరణకర్తలు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆదరణకర్త అంటే అర్థం ఏంటి? సత్యస్వరూపయోగ ఆత్మ. సత్యస్వరూపయోగ ఆత్మ వచ్చినప్పుడు నిన్ను ఆ సత్యంలోకి నడిపించాలనేది ఆయన చిత్తం. అది సత్యస్వరూపయోగ ఆత్మ వచ్చినప్పుడు. ఈరోజు దేవుడు మన జీవితాలతో తిన్నంగా మాట్లాడుతున్నాడు, సూటిగా, సుత్తి లేకుండా. ఆత్మ అంటే ఒక్క భాషలే కాదు, ఆత్మ అంటే ఒక్క ప్రవచనాలే కాదు, ఆత్మ అంటే ఒక్క వివేచన వరమే కాదు. ఆత్మ వచ్చినప్పుడు సత్యమును గురించి దేవుడు నీతో చాలా స్పష్టంగా మాట్లాడతాడు. అది నిన్ను భయం కలిగిస్తుంది, బలం కలిగిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం. మనం బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో రాజుకు బెల్షస్సరు తన అధిపతులతో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలిసి ద్రాక్షారసం తాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసం త్రాగుచుండగా తాను, తన అధిపతులు, తన రాణులు, తన ఉపపనతులు వారిలో ద్రాక్షారసం పోసి తాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములో యూలేములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రములను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములో దేవుని నివాసముగు ఆలయం నుండి తీసుకొచ్చిన సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజు, అతని అధిపతులు, అతని రాణులు, అతని ఉపపనతులు వాటిలో ద్రాక్షారసం పోసి తాగిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది. అసలు ఈ దానియేలు అక్కడ లేడు. దానియేలు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. రాజు, వీళ్ళ అధిపతులు అందరూ పార్టీ చేసుకుంటున్నారు. తాగిన మైకంలో వాళ్ళకి ఏమనిపించిందో తెలీదు. అక్కడున్న కొన్ని ఈ ఆలయంలో దొంగతనం చేసిన కొన్ని దేవుని ఆలయమునకు సంబంధించిన వస్తువులన్నీ అక్కడ ఉన్నాయి, కనబడితే అవన్నీ తీసుకొచ్చి వాటిలో పోసుకొని తాగారు. తాగేసరి అయిపోయింది. ఆ తర్వాత దేవుడు హస్తం వచ్చింది. ఒక వాక్యం వాళ్ళకి కనబడింది, ఆ తెల్లని గోడ మీద కనబడిన తర్వాత వాళ్ళందరూ భయపడ్డారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి అర్థం చెప్పేవాళ్ళు ఎవరు? ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడు రాజు దగ్గరికి రావాలి, ఆయన కళ ఏంటో తెలియదు. ఈ చేతి వ్రాత ఏదైతే ఉందో దాన్ని చూసి అర్థం చెప్పాలి. ఇప్పుడు అర్థం చెప్పినప్పుడు అక్కడ సూపర్గా ఉంటే పర్వాలేదు, అక్కడ నెగిటివ్గా ఉన్నా సర్వసత్యం అంటే అర్థం తెలుసా? దేవుని వాక్యం యాజ్ ఇట్ ఈస్గా చెప్పగలగటం. అది సత్యస్వరూపయోగ ఆత్మ యొక్క లక్షణం. ఇలా దానియేలు వచ్చాడు, ఆ గోడ దగ్గర చూశాడు. చూసిన తర్వాత
క్లియర్గా చెప్పేశాడు. అక్కడ ఏమని చెప్పాడు చెప్తాను చూడండి. ఈ వాక్య భావం ఏమనగా, మీనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాడు. ఇట్స్ ఫినిష్డ్. ఏమండి, ఎవరికైనా అంత ధైర్యం వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా? ఆత్మ వచ్చి, ఇప్పుడు దానియేలుని పక్కన పెట్టేయండి, ఈ దానియేలు ఇలా చెప్పడానికి కారణం పరిశుద్ధాత్మని మన మధ్యలోకి తీసుకొద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్ముడు ఆ రాజుతో ఏమని ఏమంటే రాజా చిన్నోడ పెద్దోడ అవన్నీ పక్కన పెట్టే, ఈ రాజుతో ఏమని మాట్లాడుతున్నాడంటే ఆయన నీ దినములు ముగించాడు. ఈ విషయం ఏదైనా ఒక రాజుకు కానీ చెప్తే మరణం తప్పే ఉండదు, అంతేనా? కానీ రాజులకు అధిపతి అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నది ఏంటో తెలిసి, నువ్వు రాజు అయినా చిన్నవాడి అయినా ఈరోజు సత్య స్వరూపయోగ ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఆ ఆత్మ నిన్ను ఖండిస్తుంది. సత్యమును సర్వసత్యములోకి నడిపించడం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వేం చేస్తున్నావు, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇలా చూడటం తప్పు అని సర్వసత్యంలోకి మనల్ని నడిపిస్తుందట. ఈరోజు నిజంగా నీకు ధైర్యం ఉంటే భాషావరం, ప్రవచనవరం, వివేచనవరం, స్వస్థతవరం పక్కన పెట్టి ప్రభా నన్ను సత్యంలోకి నడిపించు అని ప్రార్థన చేయగలిగితే ఒక వార్నింగ్ వస్తుంది. నీకు ఆత్మ కావాలని అడిగితే యూ విల్ రిసీవ్ వార్నింగ్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ తెలుసు, దావీదు పాపంలో ఉన్నప్పుడు ఈ నాతాను వచ్చి క్లియర్గా చెప్పాడు, నువ్వు తప్పు చేశావు. వార్నింగ్. ఏమంటే దేవుని ఉద్దేశం నిన్ను చంపేయాలని కాదు, కానీ దావీదు వెంటనే ఏం చేశాడో తెలుసా? ఈ రాజు భయపడిపోయి చనిపోయాడు. నువ్వు భయపడే కోవలో ఉండకూడదు, కానీ ఎవరైనా నీ బలహీనత ఎత్తి చూపించినప్పుడు దాని నిమిత్తము రాజు ప్రార్థన చేసినట్లు పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడంట. దేవా, నీ రక్షణ ఆనందము నాకు మరలా ఇవ్వయ్యా, నీ ఆత్మను నా నుంచి గెంటి వేయకు ప్రభువా. నీకు ఆ దమ్ముంటే, నేను ఇలా ప్రార్థన చేస్తుంటే ఆ నాతాను ప్రవక్త అలాగా వచ్చినట్లు నాకు కొన్ని దర్శనాలు వచ్చాయి. ఈరోజు మనందరికీ ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు. ఏ చీకటైతే నీ లోపలికి వెళ్ళిపోతుందో, ఏ విధమైన మాటలు నువ్వు దేవునికి ఇష్టం లేని మాటలు, నువ్వు అవిశ్వాస మాటలు పలుకుతున్నావో, ఆ ప్రవక్త ఈరోజు మనందరినీ హెచ్చరిస్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. నీ దేహమంతా చీకటి కాకముందే దావీదు వలె నువ్వు ప్రార్థన చేయగలిగితే అదే ఆనందం నువ్వు మరలా పొందుకుంటావు. నిన్నటి లాస్ట్ టైం నేను అక్కడ వాక్యం చెప్పినప్పుడు నాకు దేవుడిచ్చిన వాక్యం, దావీదు ఏ స్త్రీతో అయితే పాపం చేశాడో వీళ్ళ ద్వారా వచ్చిన సంతానంలో దేవుడు రావడానికి ఇష్టపడలే. ఆ సంతానాన్ని ఆయన తొలగించి ఆయన వాగ్దానంతో కూడిన సంతానం ద్వారా దేవుడి యొక్క తన యొక్క వంశావళిని ప్రారంభించాడు. చాలా మంచి వాక్యం ఇచ్చారు. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని, ఇప్పుడు దావీదు రూల్గా ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళ భర్తను చంపించకూడదు, తాగించకూడదు, ఇవన్నీ చేశాడు. ఈ స్త్రీతో కలిశాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఇలా జరిగిందో వాళ్ళ ద్వారా ఒక సంతానం వచ్చేసింది. దేవుని కుమారులు నరుని కుమార్తెలతో పోయినప్పుడు ఒక సంతానం జనరేట్ అయింది అక్కడ. పెద్ద శూరులు, పాత సినిమాల్లో చూపించే పెద్ద పెద్ద ఆకారాలతో ఉండిన వాళ్ళు. ఇప్పుడు దేవుడు కానీ అక్కడ నాశనం తీసుకొని రాలేదో ఈ లోకం ఇంకొకలా ఉండేది. మనం ఏమనుకుంటామంటే దేవుడు అక్కడ పాపం చేశారు, అందరినీ చంపారు. అది కాదు, ఆ శిక్షలో ప్రేమ దాగి ఉన్నది. అక్కడ సూర్యులు ప్రారంభం అయిపోయారు. అంటే చూడండి, దేవుని కుమారులు నరుని కుమార్తెలతో వెళ్ళినప్పుడు ఒక జనరేషన్ దేవుడికి ఇష్టపడదు. దావీదు
ఒక న్యాయంగా వెళ్ళాల్సిన ఆయన అన్యాయంగా వెళ్ళినప్పుడు వచ్చే జనరేషన్ ఆయన ఇష్టపడలే. అందుకే అక్కడ దేవుడు ఆ బిడ్డని తీసుకుపోయాడు. ఈరోజు నేను మరలా చెప్తాను, దేవుని కుమారులు ఈ లోకంతో నువ్వు వెళ్తే ఆ జనరేషన్ ఆయన మహింపరచలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మనం దేవుని కుమారులం. ఈ లోకంలో ఉన్నదంతా నువ్వు చూస్తున్నప్పుడు ఆ జనరేషన్ మారిపోతుందండి. ఆ శాపాలు ఒక్కొక్కరి మీదకి వెళ్ళిపోతాయి, మన ఫ్యామిలీస్లోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ జనరేషన్ దాంతో ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు. అందుకే దావీదు పాపం చేస్తే అదే పాపం తన కుమారులో కనబడుతుంది. బహిరంగంగా వ్యభిచారం చేశాడు. బ్రేక్ త్రూ రావాలి. హిమోఫోలియా అనే ఒక జబ్బు ఉంటుంది. ఈ జబ్బు అలాగ క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంటుంది. అంటే ముందు తరానికి ఉంటే నెక్స్ట్ తరానికి వస్తుంది, ఆ నెక్స్ట్ తరానికి వస్తుంది, అలాగ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది వంశపారంపర్యంగా వచ్చే ఒక జబ్బు. నేను మరలా చెప్తాను, ఈరోజు నువ్వు మీ అన్నయ్యని క్షమించలేదు, మీ వాళ్ళని క్షమించలేదు, వాళ్ళతో పాపం చేసావు, లేకపోతే చెడు వీడియోలు చూస్తున్నా, ఇవన్నీ ఒక ఫ్లో నెక్స్ట్ జనరేషన్కి వెళ్తుంది. ఈరోజు ఈ ఫ్లోని ఇక్కడ ఆపాలి అంటే సత్య స్వరూపయోగ ఆత్మ ఎంటర్ అయిపోవాలి మన జీవితంలోకి. హల్లెలూయా. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిసీవింగ్ ఎ స్పిరిట్. ఆత్మను పొందుకోవడం అంటే అది మీనింగ్. నువ్వు ఏ పాపం అయితే చేస్తున్నావు దాన్ని ఖండిస్తాడు ఆయన. దావీదు, తప్పు చేస్తున్నావు, నువ్వు రాజు కావచ్చు కానీ అన్యాయం చేస్తున్నావు. నువ్వు రాజు కావచ్చు కానీ పాపం చేస్తున్నావు. సత్యస్వరూపంగా ఆత్మ వచ్చినప్పుడు ఖండిస్తాదండి. అది ఫస్ట్ది. ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మిమ్మును సర్వ సత్యంలోకి నడిపించును. ఆమేన్. కళ్ళు మూసుకొని చెప్పండి, సత్యస్వరూపయోగ ఆత్మ వచ్చినప్పుడు. అందరు చెప్పండి, మమ్మును సర్వసత్యంలోకి నడిపించును, సర్వసత్యంలోకి నడిపించును. మేమందరము సర్వసత్యంలోకి నడిపించబడదుముగాక, సర్వసత్యంలోనికి నడిపించబడదుముగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.